గీత మేడం అని కాదు, గీత అమ్మ అని అంటే అయిపోతుంది. అరే వా. లేకపోతే అమ్మ అని అనకుండా ఆంటీ అనాలంటే నాకు అసలు లేకపోతే ఆంటీ గీత అని పిలిస్తే లెట్ మీ లుక్ యంగ్ నో లెట్ మీ ఫీల్ యంగ్. థ్యాంక్ యూ డార్లింగ్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ టు కాల్ యూ లైక్ దట్. నాకు ఎందుకు అండి అంటే చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనేమో ఎవరిని ఆంటీ అని పిలిచే సంప్రదాయం ఎప్పుడు లేదు. ఈస్ట్ వెస్ట్ లో అత్తయ్య గారు, మామయ్య గారు, బాబాయ్ గారు ఇలా పిలవడం. ఇక్కడికి వచ్చాక ఇక చిన్న లేదు పెద్ద లేదు, ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆంటీనే. అది ఏంటో నేను కొంచెం మా పిల్లలకు కూడా చెప్తే ఎవరిని ఆంటీని పిలవద్దు, అసలు వాళ్ళు కావాలంటే పేరు పెట్టి పిలవండి, పక్కన గారు అని గౌరవవాచకంతో పిలవండి అని. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా ఇన్నర్ వాయిస్ ఎప్పుడు నాకు చెప్పేది ఏంటంటే యు ఆర్ సో కామ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఒక విమెన్ కరెక్ట్గా ఏ స్టేజ్లో అయినా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ వీళ్ళ ఉండాలేమో అనేంతగా ఉంటారు మీరు ఎప్పుడు కూడా. అసలు ఏం చదువుకున్నారు మీరు? అట్లా లేదు, నేను కామ్ అంటున్నారు, తరుణ్ అడుగుతో తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని నాకు నచ్చకపోతే ఐ కెన్ నాట్ జస్ట్ కీప్ క్వైట్ అన్నమాట. కదండి. అదొకటి ఉంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ ఫ్లెక్సిబుల్. ఆ టైంకు నాకు కొంచెం అజిటేట్ అయిపోతా కానీ తర్వాత నేను కూల్ అయిపోతా ఇమీడియట్ గా. పర్ఫెక్షనిస్ట్ ఏమో. ఏమో అట్లా కాదు, ఐ టెల్ మై సెల్ఫ్ అరే కొంచెం సెట్ అయిపోతా. ఆ టైంకి ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాను. ఐ ఆల్వేస్ టెల్ మై సెల్ఫ్ అట్లా చేయొద్దు, నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంత ఏజ్ అయినాక కూడా ఐ స్టిల్ టెల్ దట్ అన్నమాట. చాలా వరకు చేసుకున్నా, బట్ ఇంకా కూడా ఐ థింక్ అలా కామ్ మైండ్ సెల్ఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏజ్ అవుతున్నా కొద్దీ ఇట్స్ నాట్ రైట్ టు బీ టూ లౌడ్. ఏమో నేను విన్నది ఏంటంటే జనరల్గా ఒక 60-70 వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అని. అవి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నా యాక్చువల్గా. మీరు చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెన్నైలో పుట్టి పెరిగారని విన్నా నేను. నిజానికి హైదరాబాద్ అసలు ఎప్పుడు వచ్చారు? పెళ్లి తర్వాతేనా వచ్చింది? అవును, పెళ్లి తర్వాతనే వచ్చిన. అంతకుముందు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు? అంటే వచ్చి ఉన్నా నేను. నాన్న వచ్చి ఆయన లారీ పర్మిట్, అంటే హీ వాజ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట. ఓకే. లారీస్ ఉండేది, పర్మిట్ కోసం హైదరాబాద్కి వచ్చేది. వచ్చినప్పుడు హీ వుడ్ బ్రింగ్ వన్ ఆఫ్ అస్ అనమాట. మేము నలుగురం ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేది అనమాట. అమ్మాయిలు ఎంతమంది? అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓకే. అబ్బో, అయితే చాలా లాట్ చేసి ఉంటారు అబ్బాయిని, నో డౌట్. అబ్బాయిని లాడు, అబ్బాయి ఒకడే కదా, అదే కదా. అదే అందులో మా నాన్న కొంచెం కన్వెన్షనల్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న ఒక ఇది ఉండేది అనమాట, సెక్షన్ ఉండేది. బట్ మై మదర్ కొంచెం వెరీ కాస్మోపాలిటన్ బ్రాటప్ అనమాట తను. అయితే నేను సెకండ్, సో నాకేం లేదు అక్కడ ఛాన్స్. ఫస్ట్ ఇస్ ఫస్ట్, సన్ ఇస్ సన్, లాస్ట్ ఇస్ లాస్ట్. మధ్యలో ఉన్నవాళ్ళు పాప అన్యాయం. సెకండ్ ఇస్ డెఫినెట్లీ. అది నేను ఎన్నో దగ్గర ఎక్కడ దొరికినా, నాకు ఛాన్స్ దొరికినా చెప్తాను నేను. ఎందుకంటే కంపారిజన్ నాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాకు చిన్నప్పటి నుంచే నాకు కంపారిజన్స్ బాగా, నాకు అదే అనిపిస్తుంది. నాకు కంపేర్ చేయాలంటేనే నాకు చాలా బాధ అని, తప్పు అని అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అది మీ మనసులో ఉందే? ఇప్పటికీ అది ఉంది. ఎందుకంటే నేను అది ఐ వాజ్ అ టార్గెట్ ఆఫ్ కంపారిజన్. కాబట్టి ఎక్కడైనా వచ్చి గీతాన్ని చూడు ఎట్లా చేస్తుంది చూడు అనేసి అనే వరకు, అంటే నేను ఎట్లా నేను ట్రైన్ చేసుకున్నా అంటే, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన నాకు చాలా చెప్పేది అనమాట, ఇట్లా ఉండాలి అట్లా. అంటే ఆల్మోస్ట్ ఒక లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ ఆయన తోటి నాకు అయింది. నాకు ఫస్ట్ థింగ్ అమ్మతోటి కూడా, బికాస్ అమ్మ అంత ఇదిగా వచ్చి 13 members ఉన్న ఫ్యామిలీలో పడ్డాక హౌ షీ అడ్జస్టెడ్ అన్నది ఆమె చెప్పి కాదు, వేరే వాళ్ళు చెప్పి తెలుసుకున్నా. సో షీ నెవర్ యూస్ టు కంప్లైన్. అది ఒక్కటి ఉండిపోయింది అనమాట. సో మనం అంత కంప్లైంట్ చేసి ఏం లాభం మనం. అండ్ హౌ షీ మోల్డెడ్ హర్ సెల్ఫ్. అందులో మా నాన్న అయితే పూర్తిగా బిజినెస్ అనేసి, తర్వాత ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడ బయట పోదు. ఎందుకంటే షీ వాస్ వెరీ ఫేర్ అండ్ బ్యూటిఫుల్ మా అమ్మ. అయితే ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన డార్క్, బాగా డార్క్ అనమాట. అట్లా హీ నెవర్ యూస్ టు గివ్ అవర్ ఫ్రీడమ్ అని. అందుకని మా ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అక్కడి నుంచి నాకు కొంచెం ప్రాబబ్లీ ఆ ఇన్నర్ థింకింగ్, ఎందుకంటే ఎప్పుడు నాన్న నన్ను ఏదో ఒకటి అనడము, నేను గోయింగ్ ఆఫ్ ఇంటూ థాట్స్ అనమాట, థింకింగ్ అనమాట. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు వీ వోంట్ గో డీప్ ఇంటూ థింకింగ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే వీళ్ళు ఎందుకు ఇట్లా, ఏమైంది అని యూ స్టార్ట్ ఇంట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ కదా. అది దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ అని అనిపిస్తుంది నాకు. అట్లా వచ్చినప్పుడు నాకు ఐ ట్రై టు బీ మై బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ కుడ్. నా వల్ల ఏదైతుందో దాన్ని నేను
మెరుపు తెచ్చుకొని ఒకరు ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే అది ఒక హై అన్నమాట. అంటే ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఇక్కడ ఈయన ఇట్లా అంటున్నాడు, నేను లా ఉంటిని, తర్వాత వచ్చి నాకు ఇంగ్లీష్ రాదని అవి ఇవి అనే వరకు ఎక్కడనో నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది నాకు స్టార్ట్ అయింది. నాకు రైట్. అట్లా ఐ స్టార్టెడ్ బ్యాలెన్సింగ్ మై సెల్ఫ్. అది అయిపోయే వరకు చూడు, ఎందుకంటే మా అక్క వచ్చి చాలా ఇంట్రోవర్ట్, ఎవరితోటి ఎక్కువ మాట్లాడదు. నేను అందరితోటి బాగా మాట్లాడడం చేయడం, గీత మంచిది, గీత బాగా చేస్తుంది అని మా అమ్మతోటి ఉండి కొంచెం హెల్ప్ చేయడం కుకింగ్లో అవన్నీ ఉండే వరకు ఇంకా డెఫినెట్లీ ఆ డిఫరెన్సెస్ వస్తాయి కదా. సో నాకు అక్కడ కూడా ఐ ఫెల్ దట్ వాజ్ ఎ లెర్నింగ్ ఫర్ మీ. నన్ను ఎవరైనా వచ్చి ఎక్కువ మెచ్చుకుంటే కూడా ఐ కెనాట్ ఫీల్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే ఐ నో ఇట్ లీడ్ టు సంథింగ్. అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్. పొగిడారంటే డౌట్ పడాల్సిందే. ఎవరికైనా ఎవరు వాళ్ళకి ఉంటదండి. ఎవ్రీవన్ హ్యాస్ క్వాలిటీస్ విచ్ కెన్ బి బ్లోన్ అప్ అనమాట. అది ఉట్టిగానే ఏదో నన్ను ఒక జస్ట్ గివ్ మీ హై, గీతను చూడు ఎట్లా ఉంది, ఎట్లా చేస్తుంది చూడు, అట్లా చేస్తుంది, అవతల వాళ్ళకి కోపం వస్తుంది. నిజం. అంటే అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా మీరు నమ్మరు, అమ్మాయిని చూసే విధానం వేరు, అబ్బాయిని మరి పెంచడం దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి కూడా నేను తేడా చూస్తున్నాను. వాడు అబ్బాయి, వాడు తినాలి, స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ ఫిజికలీ, నీకు అక్కర్లేదు అన్న పాయింట్లో చూశాను నేను. ఇప్పుడు కూడా చూశాను 2025లో కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను. కానీ అట్లా మనం కేటగరైజ్ చేయలేము, ఎందుకంటే అమ్మాయి ఎట్లయినా వెళ్తుంది కదా మంచిగా, అన్ని ఆమెకు ఏ పని చెప్పొద్దు, అన్ని తెచ్చి పెట్టాలి, ఎట్లయినా దూరం అవుతుంది కదా అన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. అబ్సల్యూట్లీ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఎక్కడనో ఐ థింక్ అది ఒక బ్యాలెన్స్ ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైఫ్ లో హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పటికి ఉండరు కదా పేరెంట్స్. అంతే కదండి, అది ఒక థింకింగ్ రావాలి. అవును. అని ఎక్కువ ఎప్పటికి ఉన్నా గానీ ఒక 15 years తర్వాత మనం విల్ బికమ్ టూ ఇంటర్ఫియరింగ్ టు దెమ్. అవును. చిన్నప్పుడు చెప్పినట్టు ఇది తాగు, ఇది ఇక్కడ పెట్టు, అది క్లీన్ చేయి అని చెప్పలేము, చెప్పొద్దు కూడా. ఒకవేళ మనం చెప్పినా ఇప్పుడు కూడా మా అమ్మ ఏంటి ఇలా చెప్తోంది అన్న పాయింట్ లో అది వాళ్ళ మెంటాలిటీని మనం చేంజ్ చేసినట్టు అయిపోతుంది ఊరికే చెప్తూ ఉంటే. ఇట్ విల్ బికమ్ టూ అనాయింగ్ ఫర్ దెమ్. తరుణ్ కూడా బాగా లా ఉండేది, ఎటైనా పోతే వాళ్ళు తినరా అని పెడతారా, నువ్వు తినకు, కొంచెం చూసుకో జాగ్రత్త, అమ్మ నువ్వు ఇట్లనే అంటే ఒక రోజు నువ్వు వచ్చి తిను అంటే కూడా నేను తినను చూడు అని. అట్లనే ఇప్పుడు వెరీ కాన్షియస్ అబౌట్ హిస్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. ఈజ్ అ ఫుడీ, ఇష్టపడతాడు, కానీ అది కంట్రోల్ చేసుకుంటున్నాడు. అరే ఏంద్రా కొంచెం పెట్టుకో అని అంటే కూడా నాకు ఇమీడియట్లీ ద థాట్ గోస్ దేర్ అనమాట. అరే ఒకప్పుడు తినొద్దు అని అంటున్నాం కదా, వాడు అన్నాడు కదా అని అది ఉండిపోతుంది. సో ఐ థింక్ వీల్ హ్యావ్ టు బ్యాలెన్స్. అసలు మన దగ్గరనే ఉందని, మన చేతిలో ఉంది. మనం వాళ్ళని తప్పు పట్టే దాంట్లో ఏం ఇది లేదు. బికాస్ మనల్ని చూసుకుంటూ, మనం చెప్పేది వినుకుంటూ, మనం పెట్టేది తినుకుంటే కదా వాళ్ళు పెరుగుతున్నారు. బయట పోయినాక ఆ ఎన్వైరన్మెంట్ వచ్చి వేరు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ మనం ఫస్ట్ ఇవ్వాల్సిన ట్రైనింగ్ అయితే మనం ఫస్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి, దాని తర్వాత ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ లైఫ్ అన్నమాట. కానీ మీదేమో పుట్టి పెరిగిందంతా అక్కడ ట్రెడిషన్ అంతా, మీది మొత్తం అటు సైడ్ చెన్నై. మీరు పెళ్లి చేసుకుంది ప్రాపర్ తెలంగాణ. ఎలా అడ్జస్ట్ అయ్యారండి? వంటల దగ్గర నుంచి, పద్ధతుల దగ్గర నుంచి, మాట్లాడే విధానం దగ్గర నుంచి ప్రతి దానికి నవ్వేది, ఏది చెప్పినా నవ్వేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రతి దానికి టిఫిన్ భోజనం చేసినారా అని అంటాం. మీరు అక్కడ ఏమంటారు? యాక్చువల్లీ భోజనం చేసినారా అంటాం. అంతేనా? అంటే టిఫిన్ తింటారే, భోజనం చేస్తారా, భోజనం చేస్తారా, ఎంత ప్రతి దానికి మాట్లాడితే ఏదో ఒకటి అనమాట. తర్వాత ప్రొనౌన్సియేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంగ్లీష్లో మాట్లాడు, ఓ ఇంగ్లీషే వచ్చా నీకు అనేసి అంటే చాలా బాగుండేది అనమాట. మా అత్తమ్మకు చాలా మంది సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, నాకు 4 ఆడపిల్లలు, సిస్టర్స్, బ్రదర్స్ ఇలా అందరు వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ. కానీ బట్ ఫస్ట్లో అయితే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం నాకు అడ్జస్ట్ అయ్యేదానికి డెఫినెట్లీ. ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్, క్లైమేట్ కూడా డిఫరెంట్. అండ్ దట్ క్లైమేట్ వాస్ డిఫరెంట్, దిస్ క్లైమేట్ వాస్ డిఫరెంట్. ఎస్పెషల్లీ వంటలు మీరు ఎలా చీర తీసుకునేదానికి పోయినారంటే చీర ఎత్తుకుని వచ్చేదానికి పోయినారంటే చీర ఎత్తుకునే కొనుక్కొని వచ్చినారని చెప్పాలి, కానీ చీర ఎత్తుకొని వచ్చినారని అంటే సో అట్లా ఐ నెవర్ ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. చాలా వరకు ఉండేదండి, చాలా వరకు ఉండేది డిఫరెన్సెస్.